మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరములో మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము నిర్గమాకాండము 16వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పుమనెను. ఇశ్రాయేలీయులు తాము విడిపింపబడిన దినము మొదలుకొని దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి నడిపింపబడుచున్న సమయము మొదలుకొని, కాలము మొదలుకొని అనేక మార్లు దేవుని వైపు, దేవుని ఎడల వారు తిరుగుబాటు చేయువారుగా ఉన్నారు. అందుకే దేవుడైన యెహోవా సంఖ్యాకాండంలో ఇలాగ దేవుని వాక్యంలో ఇశ్రాయేలీయుల గురించి రాస్తూ మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో దేవుడు ఇలాగూ మోషేతో, అయితే 21వ వచనంలో, నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే వారు నన్ను అలక్ష్యము చేసిన వారుగా ఉన్నారు. 10 మార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. అందులో మొదటిది మనం చదువుకున్న వాక్య భాగంలో, రెండవది అందుకే ఇశ్రాయేలీయులు ప్రతి విషయంలో దేవుని, అది శరీర సంబంధమైన ప్రతి అవసరతను బట్టి వారు సనుగుచు గొనుగుచు వారు దేవుని ఎడల తిరుగుబాటు చేయుచు ఉన్నారు. అందుకే ఆ సనుగులు ఎవరు విన్నారంట? దేవుడైన యెహోవా ఆ సనుగులను విని ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము నిర్గమాకాండము 16వ అధ్యాయము 9వ వచనంలో, 7వ వచనంలో యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు అంట. ఆయన ప్రతి విషయంలో, అందుకే మలాకీ గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మలాకీ గ్రంథములో ఆఖరి అధ్యాయంలో దేవుని వాక్యంలో దేవుడు తన యందు భయభక్తులు గలవారు ఏమి మాట్లాడుకుంటున్నారో 16వ వచనము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో 14వ వచనం చదువుదాం. 13, 14 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు కొని సైన్యములకు అధిపతి యొగు యెహోవా సన్నిధి మనం దుఃఖాక్రాంతులు తిరుగుట వల్ల ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుచున్నారనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొంటున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమున రాయబడెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన సేవించేవారుగా ఉంటామో, ఆయన నామమును స్మరించేవారుగా ఉంటామో, ఆయన ఆరాధించేవారుగా ఉంటాము, ఆయన నామముందు భయభక్తులు గలవారుగా ఉంటాము, ఆయన ప్రతి మాటను వినే దేవుడై ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలీయులు ఇక్కడ సనుగుచూ ఉన్న ఆ మాటలను దేవుడు విని వారిని నా సన్నిధికి సమీపించమని చెప్పు, నా సన్నిధికి రమ్మని చెప్పు అని చెప్పినప్పుడు 16వ వచనంలో 16వ అధ్యాయం 7వ వచనం, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా మేము అనిరి
అని మోషే అహరోనులు అంటున్నామా? మేము ఏ పాటి వారు? మేము దేవుని సేవకులము, దేవుని పరిచారకులము. దేవుడు చెప్పిన దాన్ని మేము ఆజ్ఞాపించేవారముగానే ఉన్నాము, కానీ అనుసరించేవారుగా మీరు ఉండాలి. దేవుడు ఏదైతే మాకు చెప్పమని చెప్తాడు, ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఇశ్రాయేలీయులకు సర్వ సమాజంలోకి ఇలాగూ చెప్పుమని సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చిన ప్రకారము మేము ఆయన మాటలను మీకుతో చెప్తూ ఉన్నాం. ఆ మాటలను పట్టుకుని 15వ అధ్యాయంలో ఇలాగూ 22వ వచనంలో, మోషే ఎర్ర సముద్రంలో జనులను సాగు చేయగా వారు శూరాజ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగిన. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాడు. దేవుడు మొదట మనం విశ్వాసంలో బలము పొందాలని, దేవుని సన్నిధిని ప్రతినిత్యం ఆశ్రయించే వారముగా, దేవుని నామమున విశ్వాసం వల్ల మనం బలవంతులుగా మారాలని, ఆ లోతైన విశ్వాసంలో మార్చడానికి దేవుడు మనల్ని కొన్ని చేదు అనుభవాల ద్వారా ప్రయాణింపచేస్తాడు. ఆ చేదు అనుభవాలే మనకు శ్రమలు, దుఃఖములు, కష్టములు వస్తాయి. వాటన్నిటిని ప్రార్థన ద్వారా జయించిన తర్వాత మనము నిజమైన దేవుని వాగ్దానం పొందుకోవటానికి దేవుడు గాఢాంధకారంలో సంచరింపజేస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మొదట అది మనకు శ్రమగాను, దుఃఖముగాను, వేదనగాను ఉంటుంది. కానీ మనం ప్రార్థన ద్వారా దేవుని మరి ఎక్కువగా ఆశ్రయించడానికి దేవుడు మారాను అనగా చేదు నీళ్ళు, ఆయన అద్భుతకారం మన జీవితంలో చూడటానికి ఆయన చేసిన అద్భుతమైన సహాయమును మనం పొందుకున్న తర్వాత దాన్ని మరొక ఎక్కువగా దేవుని ఆశ్రయించటం వల్ల మనం పొందిన ఆ సహాయమును బట్టి మనం దేవుడు చేసిన ప్రతి మేలును ఉపకారం మరొక మనము ప్రతినిత్యము ఎలాగూ ఆ చేదు అనుభవం ద్వారా దేవుని ఎక్కువగా ఆశ్రయించి, మన కష్టం వచ్చినప్పుడు ఎలాగో ఎక్కువగా ప్రార్థించి దేవుని సహాయం పొందుకోవటానికి ఆ మారా అనబడిన చేదు అనుభవాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన పరిశుద్ధతలో మన పాలివారంగా ఉండటానికి, మనకు దేవుని అనుగ్రహించిన ఆ ఆశీర్వాదం పొందటానికి, దాని యందు అభ్యాసం కలిగిన వారమై దేవుని మహింపరిచే వారంగా మన జీవితకాలం ఉండటానికి ఆ చేదు అనుభవాన్ని ఆయన మనకు వారిని నడిపించే దేవుడు వారి సన్నిధి దూత ఆయనకి తోడుగా ఉంది. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారికి ముందుగా దేవుని దూత నడుస్తున్న దాన్ని మర్చిపోయి వారు శరీర సంబంధమైన ఆలోచనలతో దేవుని సేవకుల మీద సనుగుచూ ఉన్నారు. అందుకే మేమేమి త్రాగుదము అని ఇశ్రాయేలీయులు అంటూ ఉన్నారు. అలాగే దేవుడు వారికి అనుగ్రహించిన ఆహారమును బట్టి కూడా వారు దేవుని సన్నిధిలో సనుగుచూ ఉన్నారు. ఇదెందుకు అంటారు. మొట్టమొదటిగా ఆయన 16వ అధ్యాయంలో 15వ వచనం, ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనా తెలియక ఇదేమి అని మన్నాను గురించి ఆయన పరలోకం నుండి వారి ఆహారం కొరకు మన్నాను కురిపించినారు. వారు నీళ్ల కొరకు సనిగారు. యెహోవా సేవకుల మీద వారు సరిగినట్టుగా 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ అరణ్యంలో సమాజం అంతా మోషే అహరోనుల మీద సనిగి మాంసం కొరకు, ఆహారం కొరకు సనిగినప్పుడు దేవుడు వారి సనుగులను విని వారికి ఆహారమును దయచేశాడు. అందుకే 16వ అధ్యాయం 16వ వచనంలో మోషే అంటాడు, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా మీకు అనుగ్రహించిన ఆహారమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు సమస్తమును సమృద్ధిగా సమకూర్చే ముందు కొన్ని చేదు అనుభవాలు మనకు ఉంటాయి. దేవుని పరిశుద్ధిలో మనం పాలివారమై ఉండాలని. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ దేవుని వాక్యము రాయబడి ఉన్నది. 9వ, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటేమో ఎట్లయితే ఆత్మలకు తండ్రి అయిన మన దేవుడు వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తనకు ఇష్టం వచ్చినట్లు మనం శిక్షించిరి, కానీ మన శరీర సంబంధమైన తండ్రులు మన ఆత్మ సంబంధమైన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచూ ఉన్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలము అనుగ్రహిస్తుంది. ఎవరిని శిక్షిస్తాడంట దేవుడు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ
వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నేను ప్రేమించు వారందరినీ గద్దించుచు ఉన్నాను, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. ఆయన ప్రేమించు వారిని మాత్రమే గద్దిస్తాడు. ఆయన నా ముందు భయభక్తులు కలిగిన వారిని గద్దిస్తాడు, గద్దించి శిక్షించి బుద్ధి చెప్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మేమేమి తాగాలి, మేమేమి తినాలి, ఏమి తిందుమో ఏమి త్రాగుదు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు విచారించకుడి. 31వ వచనం 6వ అధ్యాయంలో. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని, ఏమి ధరించుకుందామో చింతింపకుండా అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఆయన మీకు ఇవన్నీ అనుగ్రహించును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ఇశ్రాయేలు సనిగిన సనుగులు గొనుగులు దేవుడు విన్నాడు. వారికైతే వారు ఎలాగో అడిగారంట, ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని సేవకుల మీద సనుగుచూ వారు అడిగినందుకు దేవుని కోపం వారి మీద రగులుకుంది. 78వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో వారి ప్రార్థన, వారు అడుగుట దేవుని సేవకుల పక్షంగా మధ్యవర్తులుగా ఉన్న మోషే అహరోనుల మీద సనిగినట్లు దేవుని మీద సనిగిన దేవుడు ఆ సనుగులను విని ఆయన ఎంతకాలం వీరు నన్ను అలక్ష్యం చేస్తారు. 78వ కీర్తనలో ఎలాగూ అడిగారంట చూడండి. 78వ కీర్తనలో 11వ వచనంలో ఆయన క్రియలను ఆయన వారికి చూపిన ఆశ్చర్య కార్యములను వారు మర్చిపోయిరి అని చెప్పి 14వ వచనంలో పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతా అగ్ని ప్రకాశంలో నుండి వారికి త్రోవ చూపెను, అరణ్యములు ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వల్ల నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుణ్ణి శోధించి ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. కాబట్టి ఏంటి దానికి మూలం ఏమిటంటే సనగటానికి గునగటానికి దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏమిటంటే 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. కాబట్టి 30వ వచనం, వారు కడుపారా తిని తలిసిరి, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించాడు. వారు ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద రగులు కొనెను. ఆ తర్వాత 32వ వచనంలో, ఇంత జరిగినను దేవుడు వారిని శిక్షించాడు, ఇంత జరిగినను వారు పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్యకారులను బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అప్పుడు వారు ఏం చేశారు, మళ్ళీ ఆయన సంహరించినప్పుడు వారు ఆయన వెతికారంట. అప్పుడు వెతుకుతున్నారు, కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు తిరిగి హృదయపూర్వకము దేవుని బతిమాలుకున్నారు. దేవుడు మళ్ళీ సహాయం చేశాడు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారి జ్ఞాపకం చేసి, అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారిని ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించేవాడు. తన ఉగ్రతను ఏమాత్రం రేపు కనుక పలుమార్లు కోపం నడుచుకొని వారు కేవలము శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని జ్ఞాపకము చేసుకొని వారికి సహాయం చేసినప్పటికీ ఇదెందుకు, ఏమి తాగాలి, ఏమి తినాలని ఆలోచిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మీకు తీర్పు జరుగుతుంది. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు తీర్చబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము దేవుని మీద సనుగుచు, దేవుని సేవకుల మీద సనుగుచు మన ప్రార్థన అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36వ వచనంలో, నేను మీతో చెప్పిన విధంగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినం లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడని తీర్పు నందు, నీ మాటను బట్టి నీవు అపరాధివని తీర్పు నొందుతావని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనము సనగక గొనకక దేవుని నామమును మహింపరచువారముగా దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం పొందుకొని, అది కష్టముల ద్వారా శ్రమల ద్వారా మనం పొందుకున్నప్పుడు మనము దుఃఖంలో శోధనలో
మనం గాఢాంధకార లోయలో ప్రవేశించినా కానీ ఆయన మనకు తోడై ఉన్నాడని నమ్మి ఆ లోయల ద్వారా సంచరించాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన నీకు అపాయం నీ వద్దకు రాదు, ఆయన నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని కృపను బట్టి, దేవుడు మనకు చేసే సహాయమును బట్టి మనం ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆ దేవుడు సంతాపం నొందకుండా, సంఖ్యాకాండం 14:11 యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూసిన నమ్మక యుందురు అని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ మోషే ఏం చెప్తున్నాడు? 9వ యెహోవా మనకు తోడై ఉన్నారు, మీ శత్రువులకు భయపడకుడి, సనగకుడి, ఇదెందుకు అని మీరు చెప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం అది ఎటువంటిదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఇదెందుకు అనకూడదు, ఇదేంటి అని అనకూడదు. కాబట్టి దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవటానికి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనం అలాగూ దేవుని చిత్తానికి అనుకూలముగా, ఉత్తమమును అనుకూలమును అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. చూడండి ఒకసారి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో దేవుడు అనుగ్రహించేది ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన దాన్ని మనం పొందుకోవటానికి దేవుడు ఏది ఇచ్చినా మనం తీసుకోవాలి. ఇదెందుకు, ఇదేమి, ఇంతేనా, ఇవన్నీ కాదు. దేవుని ఆశీర్వాదం ఒకసారి వచ్చిందంటే దాన్ని పోగొట్టుకున్నామంటే మరలా రావడానికి ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. ఆయన ఒక్కసారి మనకు అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా దేవుని చిత్తములకు అనుకూలముగా ప్రవర్తించాలని మన ప్రార్థనలో ఏముండాలి? రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము చెందాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలీయులు సనిగినట్లు దేవుడైతే వారు సనుగుతూ ఉన్నప్పటికీ వారికి ఆహారం అనుగ్రహిస్తున్నాడు, నీళ్ళు అనుగ్రహిస్తున్నాడు, అన్నీ అనుగ్రహించాడు. కాబట్టి ఇదిగో పరలోకం నుండి దేవుడు మీకు ఇచ్చిన ఆహారం. కానీ మనకైతే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో ఇలాగ నేనే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 33-32 కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవనిచ్చిన దేవుడు అనుగ్రహించే ఆహారమైనది మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కావున ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నారు శిష్యులు. అందుకు యేసు నేనే జీవాహారము, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దెప్పకొనడు. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వస్తారు. నేను నన్ను పంపిన తండ్రి చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడటానికి నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు 49-50 కూడా మీ పితరుల అరణ్యంలో మన్నాను తిన్న చనిపోయారు, దీన్ని తినువాడు చావుకున్నట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కావున 53 యేసుట్లు మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవం గలవారు, నా శరీరము తిని రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు, అంత్యదినం నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నదని దేవుని వాక్యంలో 58వ ఇదే పరలోకం నుండి వచ్చి దిగి వచ్చిన ఆహారం పితరుల మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నేను నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 63 చెప్పిన మాట ప్రకారము మనమందరం సనుగక కొనక దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం పొందుకొని ఇదెందుకు, మేమేమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని ఈ లోక సంబంధాన్ని వాటి గురించి ఆలోచించక మొదటి దేవుని రాజ్యము నీతిని వారికి. దేవుని రాజ్యం అనగా రోమపత్రిక 14:17 నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఆ రాజ్యమును మొదటిని వెతుకుచు మనం దేవునికి ఆయన చిత్తమునకు మన జీవితంలో సమర్పించుకొని సజీవయాగముగా మనం సమర్పించుకొని ఉత్తమమును అనుకూలము దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుంటకు మనస్సు మారి రూపాంతరం చెందిన హృదయముతో సనగక గుణకక దేవుని నామమును మహింపరచువారంగా ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు దేవుని చిత్తము తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరత ఆయన మనకు తీరుస్తాడని ఫిలిప్పీ పత్రిక ఆఖరి అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనము అలాగూ దేవునికి ప్రార్థించేవారముగా ఉండి 19వ వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి మనం ఏమి తిందమో ఏమి తాగుదామో దేని గురించి చింతించుకు 4వ అధ్యాయం. కానీ ప్రతి విషయంలో దేని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనం అలాగూ ప్రార్థించి దేవుని చిత్తము కనుగొంటే గల చేయు ప్రార్థన, దేవుని రాజ్యం నీతిని వెతికే ప్రార్థన, దేవుని నామమును మహింపరిచే ప్రార్థన, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థన మనం చేసి దేవుని నామాన్ని కొనియాడి ఘనపరిచి మనకు కలిగి ఉన్న ప్రతి సమస్తమైన ఈవులను బట్టి స్తోత్రం చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహింపరిచేవారుగా ఉండాలని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు కృపణ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, మేమేమి తిందమో ఏమి త్రాగుదమో అని సనగక గొనగక ప్రభా ముఖస్థుతి చేయక నోటితో బొంకక మీ నామము నిజముగా మహింపరిచేవారముగా ఆత్మలో కపటం లేకుండా ప్రార్థించి మీ నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించేవారుగా ఉన్నట్లు ప్రభు మాకు సహాయం చేసి ఇదేమి, ఇదెందుకు, ఏమి తాగాలి, ఏమి తినాలని ఆలోచించగా మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు అనుగ్రహించిన పరలోక సంబంధం ప్రతి ఒక్క ఈవిని పొందుకొని ఆశీర్వాదమును పొందుకొని ప్రతి కుటుంబము దీవింపబడి ఆశీర్వదింపబడే భాగ్యం, ఆత్మీయ ఆశీర్వాదం శరీర సంబంధం అవస్థలను బట్టి వచ్చి దీవెనలో దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమెను మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మల్ని దీవించి కాపాడి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.